గైస్ లంకా ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్ నెంబర్ 10 కొలంబో స్ట్రైకర్స్ వర్సెస్ డంబుల్లా థండర్స్ మధ్య జూలై 7వ తారీఖు రాత్రి 7:30 రంగిరి డంబుల్లా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే క్రూషియల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే డంబుల్లా థండర్స్ ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్ లో 2 మ్యాచెస్ లాస్ అయ్యింది. మరి ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వచ్చు అనే చెప్పుకోవచ్చు. డంబుల్లా స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఈ పిచ్ అనేది బ్యాటింగ్ పిచ్చే, హైయెస్ట్ స్కోర్ వెళ్ళడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ టాస్ గెలిచిన టీం కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే 190+ స్కోర్ బోర్డ్ ని టచ్ చేయాలి. అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ స్కోర్ ని డిఫెండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ వెన్యూలో ఇప్పటి వరకు టోటల్ గా 2 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 50% విన్ అయ్యింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కూడా 50% విన్ అయ్యింది. సో ఈ పిచ్ లో టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఏది తీసుకున్నా సరే 100% ఎఫర్ట్స్ పెట్టగలిగితేనే విన్ అవుతుంది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 187 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 191 రన్స్. అలాగే పేసర్ స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో పేస్ బౌలింగ్ కి 39 వికెట్స్ పడ్డాయి, స్పిన్ బౌలింగ్ కి 50 వికెట్స్ పడ్డాయి. సో ఈ పిచెస్ మీద నైట్ ఎక్కువగా పేస్ బౌలర్స్ కి అడ్వాంటేజ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 9 మ్యాచెస్ జరిగాయి. అందులో డంబుల్లా థండర్స్ 6 మ్యాచెస్ విన్ అయ్యింది, కొలంబో స్ట్రైకర్స్ 3 మ్యాచెస్ విన్ అయ్యింది. హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో డంబుల్లా థండర్స్ టీమ్ కి అడ్వాంటేజ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక కొలంబో స్ట్రైకర్స్ టీమ్ లో చూసుకుంటే రహమానుల్లా గుర్బాజ్, గ్లెన్ ఫిలిప్స్, సమర విక్రమ, తిషారా పెరేరా, షదాబ్ ఖాన్, మతీషా పతిరానా వంటి ఎక్స్పీరియన్స్ ఉన్న హిట్టర్స్ ఉన్నారు. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ పరంగా ఈ టీం ఎక్సలెంట్ గా అయితే కనపడుతుంది. డంబుల్లా థండర్స్ టీమ్ లో చూసుకుంటే గుణతిలక, కుశాల్ పెరేరా, మహమ్మద్ నబీ, ముస్తఫిజర్ రెహమాన్, నువాన్ తుషారా ఈ టీం కూడా స్ట్రాంగ్ గానే ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా 100% అయితే ఇవ్వలేకపోతున్నారు. మరి ఈ రెండు టీమ్స్ లో డంబుల్లా థండర్స్ టీమే కంబ్యాక్ ఇచ్చి విన్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి.